హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్. ఫ్రెండ్స్, మార్చ్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్లు ఇక్కడ చూద్దామండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్. 99.93 అక్షరాస్యతతో భారతదేశపు రెండో పూర్ణ అక్షరాస్యత కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏదండి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చండీగఢ్. సో సెకండ్ చండీగఢ్, ఫస్ట్ లక్షద్వీప్ ఉంది. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి మురికి వాడల రహిత నగరంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ గుజరాత్లోని సూరత్ నగరం. సో మురికివాడలో నివసించే వారందరికీ శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వడం ద్వారా ఈ సూరత్ నగరం ఈ ఘనతను సాధించింది. నెక్స్ట్, 2026 సంవత్సరాన్ని భారత ప్రభుత్వం ఏ పేరుతో ప్రకటించిందంటే? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. దీనినే టెక్నాలజీ డేటా సెంట్రిక్ ఇయర్ అని కూడా అంటారు. ఎందుకంటే భవిష్యత్తులో సాంకేతికతను సామాన్యులకు అందుబాటులో తెచ్చే లక్ష్యంతో దీనిని మన ఇండియా ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియాలో 100 ఫ్లాగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి ఆమోదించిన పథకం ఏమిటి? ఆన్సర్ భవ్య. భవ్య యొక్క ఫుల్ ఫామ్ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యోజన. ఓకే, దీని యొక్క లక్ష్యం పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ భవ్యను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర టెలికాం శాఖ సమృద్ధి గ్రామ్ డిజిటల్ సేవలు పైలట్ ప్రాజెక్టును ఎన్ని గ్రామాల్లో ప్రారంభించింది? మొత్తం 3 గ్రామాలండి. అవి మధ్యప్రదేశ్లోని అరిఉమ్రి, ఆంధ్రప్రదేశ్లోని నరకోడూరు, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని చౌరావాలా. నెక్స్ట్, భారతదేశపు మొదటి ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారండి? చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఫస్ట్ టైం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది వచ్చేసి లక్షద్వీప్లోని కవరత్తిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది సముద్ర అలల వేడి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక సాంకేతికత. నెక్స్ట్, 1 గంటలో 2.5 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ రికార్డు సృష్టించింది ఎవరు? ఆన్సర్ చూడండి, వారణాసి. వారణాసిలోని పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి నెట్ జీరో పంచాయతీ. ఆన్సర్ బేలా పంచాయతీ అండి. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ బేలా పంచాయతీలో కార్బన్ ఉద్గారాలను 0 స్థాయికి తగ్గించిన తొలి పంచాయతీగా ఇది నిలిచింది. నెక్స్ట్, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రోటాన్ క్యాన్సర్ థెరపీ ప్రారంభించిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏదండి? చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉన్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఫోటాన్ థెరపీ అంటే ఏమిటంటే క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యాధునిక మరియు అత్యంత ఖచ్చితమైన రేడియేషన్ విధానమనే ఈ ఫోటాన్ క్యాన్సర్ థెరపీ అని అంటారు. నెక్స్ట్, భారతదేశంలో సుప్రీంకోర్టు మొదటిసారిగా ఎవరికి పాసివ్ ఇథనేసియా అంటే కారుణ్య మరణం అనుమతి ఇచ్చింది? ఆన్సర్ హరీష్